హలో ఆల్, నా పేరు ఆనంద్. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి. సో ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడికి వెళ్ళా కాదు, మా వీధిలో 2-3 చర్చిలు ఉన్నాయి. వాళ్ళ కోసం నేను మాట్లాడదలుచుకుంటున్నాను. మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. బట్ వాటిలో ఏంటి రియాలిటీ, హిందూస్కి అలాగే క్రిస్టియన్స్కి మధ్య వ్యత్యాసం ఏంటి, బైబిల్ ఒకటే కరెక్ట్ అనడం, మిగతా అన్ని రాంగ్ అనడం, అవి నాకు నచ్చట్లేదు. వాళ్ళ స్పీచెస్ కానీ వినిపిస్తుంటున్నాయి చాలా ఎక్కువగా. సో నేను డిసైడ్ అయ్యాను, బైబిల్ చదువుదాం, వాట్ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అని నా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాను. దీనిపైన కొన్ని వీడియోస్ రావచ్చు, కొన్ని సిరీస్ కూడా రావచ్చు. ఏం చెప్తున్నాను, కొన్ని వీడియోస్ రావచ్చు లేదా సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా రావచ్చు. సేమ్ క్లైమేట్ ఉండకపోవచ్చు, నైట్ టైం చేయకపోవచ్చు, డే టైం చేయవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. నేను ఇంతకుముందు చదివాను, బైబిల్ అన్నది ఇంగ్లీష్లో రచించబడలేదు. ముందు హెబ్రూ అనుకుంటాను, సరిగా గుర్తుంది, కొంచెం గుర్తు అయితే లేదు. హిబ్రూ, ఎస్, హిబ్రూ. ఆర్ దానికి లిపి అంటే రిటర్న్ లాంగ్వేజ్ లేదంట. ఓకే, ఓన్లీ మాటలు. మన ఇండియాలో కూడా చాలా భాషలు ఉన్నాయి. ఉదాహరణకి తప్పుగా అంటున్నాను చెప్పొద్దు, రల్లి భాష అంటాం మన దగ్గర. వాళ్ళకి మాటలు ఉంటాయి కానీ రాత అయితే ఉండదు. వాళ్ళు సిమిలర్ టు ఒడియా పీపుల్కి లాంగ్వేజ్ దగ్గరగా ఉంటుంది, కానీ మాకు లిపి అందాక మనం రాత అనుకుందాం. ఓకే, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ లిపి అంటే భాష లేదా రాతతో కూడిన భాష అని. ఈ వ్యత్యాసం అయితే నాకు తెలియదు. లిపి లేదు. అట్లనే హిబ్రూ అనే భాషకి లిపి లేదు. సో అక్కడ ఏంటంటే నాకు అర్థమైంది, వీళ్ళు వింటున్నది కొంచెం లైట్గా చదివాను. నాకు ప్రతి దగ్గర కూడా బైబిల్ అనేది కొన్ని పర్వాలేదు, కొన్ని మరీ దారుణంగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి, నమ్మశక్యంగా లేవు. నేను డిసైడ్ అయ్యాను, బైబిల్ చదువుతూ దానిలో ఉన్న దోషాలు చూద్దాం. ఫస్ట్ నేను విన్నవి ఏంటి అని చెప్తాను. బైబిల్ నుంచి చాలామంది చెప్తుంటారు, దే ఫాలోస్ 3 methods. వన్ ఈజ్ హోలీ స్పిరిట్, జీసస్ క్రైస్ట్ అండ్ లార్డ్ యెహోవా. 3, పరిశుద్ధాత్మ, యేసయ్య, యెహోవా. ఈ మూడింటిని కూడా నమ్ముతారు. నేను ముఖ్యంగా అడగదలుచుకున్నది, హిందూస్కి మీకు మధ్య తేడా ఏంటి? మేము 1,000,000 దేవుళ్ళని నమ్ముతాం, మీరు 3 నమ్ముతున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా పెరగొచ్చేమో. కొంతమంది దీనిపైన నేను వీడియోస్ చూస్తుంటే 1,000,000 మంది కాదు, ముగ్గురు కంటే ఇంకొకరిని చూపించు అంటుంది. వై ఓన్లీ 3? ముగ్గురిని ఎందుకు నమ్ముతున్నారు? ఇంకా ఎక్కువ మందిని ఎందుకు నమ్మటం లేదు? ఇలా నా ఉద్దేశంలో ఏంటంటే, డైరెక్ట్గా దేవుడు అన్నవాడు ఉన్నారు, ఒక పవర్. దేవుడు అని కాదు కానీ ఒక పవర్. ఎందుకు అంటే సైన్స్ కూడా కొన్ని కనిపెట్టలేనివి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మూల బిందువు, బిగ్ బ్యాంగ్ థియరీ, ఇవన్నీ కూడా సైన్స్ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. దానికోసం చెప్పి నేను దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యూమన్ ఎవల్యూషన్స్, మనిషి సివిలైజేషన్స్ అంటాం కదా, ఆ విధంగా జరిగాయి. కాకపోతే ప్రతిదీ కూడా
యూనివర్స్ ఎంత పెద్దదనేసరికి ఎక్కడో మూలన దేవుడు ఉన్నాడు, లేదా ఏదో ఒక పవర్ అయితే ఉందని నేనైతే గట్టిగా భావిస్తున్నాను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, బైబిల్ని లో ఉండేటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఇవి నెంబర్ ఆఫ్ సిరీస్ కింద కూడా రావచ్చు. నేను లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. బేసిక్ సెన్స్ కూడా ఉండదు, ఏదేదో మాట్లాడుతుంటారు. రీసెంట్గా లైవ్లో నేను చూసినట్లయితే ఒక అతను అంటున్నారు, ఇంకో గొర్రెపిల్ల వచ్చింది, గొర్రెపిల్ల కదా, ఇంకొక ఎవరో వచ్చాడు, క్రిస్టియనే, ఇలా మాట్లాడుతున్నారు అనమాట. దేవుడు మీకు చెవులు మూచును, దేవుడు అంట మనకి చెవులు మూచాడు అంటే ఎంత చెప్పినా కానీ దీనికి అర్థం కాదు అనే ఉద్దేశం నాకైతే అర్థమైంది. ఓకే, అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రివర్స్ చేసుకోండి. ఎలా? మీరు నా ప్లేస్లో ఉండి మీరు నీ ప్లేస్లో ఉన్నారనుకోండి, మీరు బైబిల్ అని చెప్పింది నేను సైన్స్ అని చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? ఏదైనా సరే నిజాలు తేల్చుకోవాలి, ఏదైనా సరే నిజాలు అయితే తేల్చుకోవాలి, సరేనా? ఓకే, మనం బైబిల్ ఫస్ట్ చూద్దాం. చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆది కాండము, దియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. చూసారా? భూమి ఆకాశములను అంటే ఇక్కడ ప్లోరల్ యూజ్ చేశారు. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అనువాదం జరగడం వల్ల కరెక్ట్గా ట్రాన్స్లేషన్ అయితే జరగలేదని నా ఒపీనియన్. ఎందుకంటే వివిధ భాషల్లో ఇది మార్పుడు అయితే జరిగింది, ఫైనల్గా మన తెలుగులోకి వచ్చింది. సో ఫస్ట్ సెకండ్ భాష పోను ఇంగ్లీష్ అనుకుందామా? లేదు, ఇంకా ఎన్నో భాషల్లో వచ్చి ఉంటాయి, గ్రీక్ అని ఇవని, వాటి తర్వాత ఇంగ్లీష్. వై ఇంగ్లీష్? ఎందుకంటే అప్పట్లో ఓన్లీ బ్రిటిషర్స్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సేమ్ యూరోపియన్లో ఒక దేశం అది. అదేవిధంగా మిగతా కూడా ఉన్నాయి, పోర్చుగీస్ ఉన్నాయి, పాలిష్ ఉంది, ఇంకా ఎలా ఉన్నాయి, అవంతా డెవలప్ అవ్వలేదు. కానీ ఇంగ్లీష్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది, ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది ఆ భాష. సో ఆ భాష అనేసరికి సరిగా ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అయింది. ఏదైనా ఒక భాష కరెక్ట్గా మనం ఒక దాన్ని బేస్తో మాట్లాడుతున్నామంటే పక్కన అది పెట్టి మన తెలుగుది పెట్టాం అనుకోండి, ఆ ట్రాన్స్లేషన్ ఎంతవరకు ఉంది, అది నిజంగా కరెక్ట్గా ట్రాన్స్లేషన్ అనేది చేశాడా లేదా, ఇలాంటి విషయాలపై మనకి ఎక్కువ అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది, సరేనా? ఓకే, ఫస్ట్ వన్, దేవుడు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశములు అంటే భూమి ఒకటి, మిగతా ఆకాశము సృజించను. ఆకాశము ఒకటే యాక్చువల్గా. ఆకాశములను అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. నిరాకారం అంటే ఎంత అచ్చమైన తెలుగు నాకు కూడా తెలియదు. శూన్యముగా అంటే జీరో, శూన్యం అంటే జీరో అని కదా, జీరోగా ఉండును. మీరు యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ చెప్పాలి, మీకు అనిపించింది లేదా దాని ఉద్దేశం ఏంటంటే ఇది ఎలాగో ఉంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకలా ఉందని మీ సొంత ఆలోచనలు మీ సొంతవి ఏమి కూడా మాట్లాడద్దు. ఓకేనా? అక్కడ ఏం చెప్తున్నారో అదే ఫాలో అవడం. ఉదాహరణకి 2+2 = 4, నీకు 2+2 = 5, నువ్వు 4లా చూసా కనుక నువ్వు 4 కనిపిస్తుంది, కానీ 2+2 = 5 అనే వితండవాదం చేసే వ్యక్తులతో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఏం చెప్పారో, బేస్ ఏం చెప్పారో దానికి అర్థం ఏంటి, నీకు అర్థమైంది వేరు ఉండొచ్చు, వేరే వ్యక్తికి అర్థమైంది వేరు ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉండొచ్చు, కానీ యాక్చువల్గా ఏంటి? ఓకేనా? యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటాం కదా, అవి మార్పు ఉండకూడదు. సో ఆ విధంగా, సరేనా? చూద్దాం, మనకి సబ్స్క్రైబర్లు కొంత పెరిగారనుకోండి, వీళ్ళతోనే లైవ్ పెడతాను. ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో డబ్బు హిందూస్లో కూడా. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, కానీ దారుణంగా, నేను పలానా మతం అని చెప్పను, నాకు హిందూస్ అంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అందరూ కూడా హిందూ ఫ్యామిలీకి కూడా చెందినవారు కనుక నేను హిందూ అని చెప్పుకుంటున్నాను. కానీ యాక్చువల్గా అక్కడ కూడా ఒక మతం ఉంది, లాస్ట్లో చెప్తానండి, వీళ్ళ కోసం తర్వాత వద్దాం. ఫస్ట్ ఎక్కువలు వస్తున్నాయి.
కొద్దిగా వాటర్ తాగిద్దాం. శూన్యముగాను ఉండను, చీకటి ఆగద జలము పైన కమ్మియుండును. అంటే మొత్తం చీకటిగానే ఉంది. ఓకే, తన ఇంటెన్షన్ ఏంటో, రైటర్ ఇంటెన్షన్ ఏంటో ఏదో చెప్తున్నాడు. ఇది దేవుడు చెప్పింది కాదు, ఏదో ఒక వ్యక్తి రాసింది అనిపిస్తుంది. ఓకే, మన దాంట్లో మహాభారతాన్ని ఎవరైతే వాల్మీకి రామాయణం వాల్మీకి సో పేరు ఏమిటవచ్చు ఎలా రాశారు, సేమ్ అలాంటి వ్యక్తులే రాసినట్టు ఉన్నారు. కానీ ఒకే వ్యక్తి రాయలేదు, ఒక వ్యక్తి అయితే రాయలేదు, చాలామంది రాశారు దీన్ని. ఒక వ్యక్తి రాయలేదు, చాలామంది రాశారు. ఒక పుస్తకం అయితే కాదు, చాలా పుస్తకాల కలయికే బైబిల్. నేను చదివాను, చాలా పుస్తకాల కలయికలే బైబిల్. కొద్ది ఇంట్రెస్ట్ కలిగి ఈరోజు 16th ఆగస్ట్ ఇంట్రెస్ట్ కలిగి చదివాను. సరేనా. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, ఓకే, మనిషి ఆత్మ, దేవుని ఆత్మ. సో ప్రతిదానికి కూడా రెండు ఉంటాయని చెప్పారు. మనిషి ఆత్మ, దేవుని ఆత్మ, జంతువు ఆత్మ, ప్రతిదానికి ఆత్మలనే ఉంటాయని చెప్పారు. దేవునికి కూడా ఆత్మ ఉంటుంది. దేవునికి ఆత్మ ఉంటుందని దేవుడు ఎలా చెప్తాడు? దేవునికి ఆత్మ ఉంటుందని దేవుడు ఎలా చెప్తాడు? ఆత్మ ఉంది అంటే చావు పుట్టక ఉండేటే కదా, అంతే కదా. ఆత్మ వచ్చింది అంటే, జీవం వచ్చింది అంటే ఒక ఆత్మ ఉన్నట్టే లోపల, పోయింది అంటే ఆత్మ పోయినట్టే. సో ఆ జీవం వచ్చిందంటే దేవునికి, వీళ్ళు చెప్తుంది దేవునికి అంటే మేబీ యెహోవా అనుకుంటున్నాను. మరి అతన్ని పుట్టించింది ఎవరు? ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి, అతన్ని పుట్టించింది ఎవరు? సరేనా, అతన్ని పుట్టించింది ఎవరు అంటే యెహోవా కంటే పెద్దవారు ఉన్నారా? ఉంటే ఎవరు? ఒకవేళ యెహోవా కంటే పెద్దవారు ఉన్నట్లయితే ఆ ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆ పదార్థానికి హెడ్ ఎవరు? ఆ హెడ్కి హెడ్ ఎవరు? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, తిట్టుకున్నట్టున్నారు. ఆత్మ జలం పైన అల్లాడుచుండును, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. పలుకగా, దేవుడు వెలుగు అనగా వెలుగు వచ్చిందంట. ఓకే, రావచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ భూమిని కాకుండా అనుకుందాం, వచ్చింది అనుకుందాం. తను ఏం చేశాడు, అన్నీ వచ్చి అనుకుందాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగనేది మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు అంటే ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఎర్త్, ఇతర వాటిల కోసం కాదు. రీసెంట్గా మనం ఏం తెలుసుకున్నాం, వాటర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద ఎర్త్, అదొకటి ఉంది. దానికి వీళ్ళు రాసిన దానికి అంటే రైటర్స్ రాసిన దానికి, ట్రాన్స్లేటర్ రాసిన దానికి ఏమైనా పొంతనలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. అంటే వెలుగును చీకటిను అంటే డే అండ్ నైట్ని వేరుపరచును. ఇంకోటి మూడోది లేదు, చూసారా, మూడో దానికోసం మాట్లాడలేదు. అంటే ఈ రూల్ ప్రకారం, మన దేవుని రూల్ ప్రకారం ఏమున్నాయి, వెలుగును చీకటి మాత్రమే ఉన్నాయి. సో ఈ బుక్ ఎవరైతే రాసినారో వాళ్ళకి రెండు మాత్రం తెలుసు, ఈ భూమి మీద వెలుగు మరియు చీకటి మాత్రమే ఉన్నాయి, వేరేదేమీ లేదు. ఫ్రెండ్స్, మీకు చాలామందికి తెలుసో లేదో, కొన్ని యూరోప్ ప్లేసెస్లో అసలు చీకటే పడదు. ఎగ్జాంపుల్ నార్వే అనుకుంటాను, యూరోపియన్ కంట్రీస్లో చీకటి పడదు, ప్రతిసారి కూడా వెలుతురు ఉంటుంది. సో ఈ లా అనేది అక్కడ మరి పనిచేయాలన్నట్టే కదా. అలా కొన్ని ప్లేసెస్లో మన భూమిపైనే వెలుగు రాదు. వేరుపరచను, అక్కడ పరచలేదేమి, ఎందుకు పరచలేదు వెలుగు, ఎందుకు వేరుపరచలేదు? ఒక సిద్ధాంతం చెప్తే అది ఎక్కడైనా సరే, ఏ స్థలమునైనా సరే అది రుజువు అవ్వాలి, అప్పుడే అది నమ్మాలి. ఓకేనా.
ఇప్పుడు మనం ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు కథలా పోతుంది ఇది, ఓకేనా? దానిలో ఉండే సత్యాలు అసత్యాలు పట్టించుకోవటం లేదు, ఓకే? అంటే గొర్రె పిల్లల్లాగా ఒక గొర్రెను తోస్తే ఏమవుతుంది? పడిపోతుంది. నెక్స్ట్ నాకు ఇంకా ఎన్నో పాయింట్ 1, 2, 3, 4, 5 పాయింట్కి నాకు అసలు వేరే ఇంటెన్షన్ అనిపిస్తుంది. ఆల్రెడీ విన్నాను స్పీచెస్ చాలా. చూద్దాం, బైబిల్ అంతా చూద్దాం. అంత ఇన్ ద సెన్స్ మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. వాట్ ఈస్ రియల్? నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, దేవుడు అంటే మళ్ళీ ఇక్కడ నాకు దేవుడు అంటే మగవాడైనా నాకు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఆడవారు కాదా? ఎందుకు ఆడవారు కాదు? దేవుడు అనేవారు మగవారా ఆడవారా? పోనీ నపుంసుల? ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఓకేనా? అవన్నీ ఉంటాయి. నేను కించపరిచేలా కాదు, వీళ్ళు రాసే రాతలకి నాకు చిరాకు అనిపిస్తుంది, సరేనా? మన మంత్ర మెలోడీస్ తెలుసు కదా, చూద్దాం. నెక్స్ట్, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగాక ఒక దినమయ్యను. నాకు ఇది అంతగా అర్థం కాలేదు, అంటే నా బ్రెయిన్ కొంతవరకే యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు, ఇంకా లాజిక్లు ఎదుగుతారు, వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందేమో ఇది ఈ లైన్ అనేది. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాకని పలికను. దీన్ని మన వాళ్ళు ఎలా తీసుకుంటారు చెప్పనా? 2 జలములు విడదీశారు కదా, ఆ జలమును అంటే ఆ జలం అంటే ఏమనుకున్నావు? ఆయనకి నచ్చిన విధంగా చెప్పుకుంటాడు. ఈ జలములను అంటే ఈ జలములకు అంటే ఈయనకి నచ్చిన విధంగా చెప్పుకుంటారు. సో అలా కాకుండా అక్కడ ఏం చెప్తున్నారు అనేది అదే. జలం అంటే ఎనీథింగ్, మనం అలా ఆ విధంగా తీసుకోవాలి. ఏదైనా సరే కరెక్ట్ అవ్వాలి ఆ జలం అని తీసుకుంటే. ఆ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం, ఎక్స్ ప్లేస్లో ఏది వేసినా సరే సేమ్ రిజల్ట్ రావాలి, ఆ విధంగా ఉండాలి. జలం అంటే నీకు నచ్చిన విధంగా కన్నా కాదు, ఓకేనా? ఏది సబ్స్టిట్యూట్ చేసిన ఆ ప్లేస్లో అది ట్రూగా ప్రూవ్ అవ్వాలి, ఓకే? 7వ పాయింట్ అయిపోయింది. దేవుడు విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరు పరపగా ఆ ప్రకాశమయ్యను. ప్రకాశం దేవుడు చేయడం వల్ల విశాలం ఏదో అయిందంట, కానీ ఓకే. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను. విశాలము ఎంతవరకు విశాలము చెప్పలేదు, ఎంతవరకు విశాలమని చెప్పలేదు. అంటే భూమి వరకు పరిమితమా? వాట్ అబౌట్ గ్యాలక్సీస్? వాట్ అబౌట్ రిమైనింగ్ ప్లానెట్స్, గ్రహాలు? ఆ ఉద్దేశంగా వస్తుంటే మన తెలుగులో ఇంకా చాలామంది ఋషులు నవగ్రహాలు ఉన్నాయని చెప్పారు. దే ఆర్ సో గ్రేట్ కదా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. దేవుడు ఆకాశము క్రిందున్న జలములో ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం ఏమో. ఈ భాష ఏంటయ్యా? తెలుగు మరి గ్రాంధికం భాష అనాలా, దీన్ని ఏమనాలా? నాకు తెలిసి తెలుగు ట్రాన్స్లేషన్ అనే వ్యక్తి వాడిక భాష యూజ్ చేయకుండా తనకి ఇష్టం వచ్చిన విధంగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు, అనువాదం చేసుకున్నారు. దేవుడు 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 అంటే ఇప్పుడు మనం ఎక్కువగా మగాడి కింద వెళ్ళిపోతుంది. పోనీ ఒక పవర్ అని ఉంటే బాగుండేమో, ఒక శక్తి బాగుండేది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు సూచించను. నేలగా అంటే భూమి అంట, సముద్రాలు వేరంట. దేవుడు గడ్డిని విత్తనములొచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు పలు వృక్షములను భూమి మెలిపించగాకని పలుకగా ఆ ప్రకారము ఏను. నాకు తెలిసి ఇది కూడా మంచి పాయింట్ మాట్లాడచ్చు, మనకేం అర్థం అవట్లే.
భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, భూమి గడ్డెను తమ తమ జాతి ప్రకారము. చూడండి, ఎండ్లెస్. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, తమ తమ జాతి అంటే ఎన్ని జాతులు ఉన్నాయో తెలియదు, ఎన్ని నీ ఇష్టం, లెక్క ఎన్ని పెంచుకో, అన్ని జాతుల ప్రకారం అన్నట్టుగా నేను తీసుకుందాం. విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలవృక్షములను మెలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మంచిదని. ఒక విత్తనాలు లేని చెట్లు చాలానే ఉంటాయి నాకు తెలిసి. ఏం ఫ్రెండ్స్, విత్తనాలు లేని చెట్లు ఉండవా? ఉంటాయి, కానీ మనకు తెలియదు ఉంటాయి. సో ఏంటి, ఒక హ్యూమన్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు రైటర్, అలాగే ఆలోచిస్తున్నాడు తప్ప జనరల్గా ఓకే దానికి మించి ఎక్కువ వెళ్ళటం లేదు. మానవ ఊహలకు మాత్రమే ఆలోచించి ఈ విధంగా రాస్తున్నారు. ఓకేనా, ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏం రాయలేదు. అంటే అతనికి ఎంత తెలుసు అంతే చెప్తున్నాడు ఆ రైటర్కి. మీరు ఇది బాగా అర్థం చేసుకోండి, రైటర్కి ఎంత తెలుసో అంతే చెబుతున్నాడు తప్ప తనకి బియాండ్ అయితే వెళ్ళటం లేదు. ఓకే, దేవుడు ఒకవేళ ఆ వ్యక్తికి చెప్పినట్లయితే బియాండ్ వెళ్ళాలి, బియాండ్ వెళ్ళటం లేదు. 14వ పాయింట్ చూద్దాం. దేవుడు పగటిని, ఏమో 2-3 పాయింట్లు వదిలేసినట్టు అప్పుడే. దేవుడు పగటని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోత్యులను కలిగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఎండు గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం విశాలమందు జ్యోతులై ఎండు గాకని పలికెను. ఆ ప్రకారమును మనకు నక్షత్రాలను అడగలేదనుకో, దేవుడు జ్యోతులు అన్నాడు కదా, అవన్నీ జ్యోతులు అంటే నక్షత్రాలు అని చెప్పి వితండవాదం చేస్తుంటారు. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని పరచుటకును దేవుడు ఆకాశం విశాలమందు నాటి ఉంచెను. ఏమమ్మా, ఈ తెలుగు నాకు కరెక్ట్గా వాడికి బాతులు చెప్పుకుంటే బాగుండదు, వాదించడానికి బాగుండదు. ఓకే, ముందుకు వెళ్దాం. చాలా అధ్యయనాలు ఉన్నట్టున్నాయి. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయ మనం ఉదయమును కలుగుగాక 4వ దినయవగును. అంటే ఇప్పుడు 4 రోజులు అయిపోయండి దేవుడి దృష్టిలో. ఓకేనా, చూసారా దేవుడు 24 అవర్స్ ఎలా చేస్తున్నారో. యాక్చువల్గా నేను ఒక దగ్గర చదివాను, ఒక రోజుకి మరొక రోజుకి కొన్ని సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, డిసిమల్ సెకండ్స్లో చిన్నదవుతుందో పెద్దదవుతుందో కరెక్ట్గా నాకు చాలా గ్యాప్ వస్తుంది. ఆ నియమం ప్రకారం ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఈ రోజు కంటే రేపు చాలా త్వరగా అవుతుందా, ఎక్కువ టైం పడుతుందా? త్వరగా అవుతుందేమో, రేపు అనేది త్వరగా అయిపోతుంది. 19 పాయింట్ అయిపోయింది. 20 పాయింట్, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములో సమృద్ధిగా పట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశం విశాలములలో ఎగురును గాకని పలికెను. ఓకే, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములను సమృద్ధిగా పుట్టించును, మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. రెక్కలున్నవే ఎగురును. పాములు తెలుసా, ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. అప్పుడు అంత టెక్నాలజీ లేదు కనుక తెలియదు పాపం అతనికి, రాసేవాడికి. పాములు ఎగురుతాయి, కప్పలు ఎగురుతాయి. ఏదైనా పక్షి మళ్ళీ భూమి మీదకి రాదా, చెట్ల మీదకి రాదా ఎగిరి? దాన్ని అది అలాగా తయారైంది, ఏమంటారు, ఆ ఎవల్యూషన్లో అలా తయారైంది. అలాగే కప్పలు ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి. వాటి కోసం చెప్పలేదు, పక్షుల కోసమే ఎగురుతాయి అన్నాడు. అది రాంగ్. మనుషులు కూడా ఎగురుతారు, ఇక్కడ నుండి అక్కడికి ఎగురటం. లాంగ్ జంప్ అంటున్నాం, షార్ట్ జంప్ అంటున్నాం, హై జంప్ అంటున్నాం. అది దేకడం అంటారా? సో అదొక పాయింట్. కొద్దిగా డీప్గా ఆలోచించండి. ఓకేనా, కొద్దిగా డీప్గా ఆలోచిస్తే
మనకి అన్నీ కరెక్ట్గానే వస్తాయి. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం చేసను దేవుడు చూచను డివైడ్ చేశారంటండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పున నరులను, దేవుడు మన స్వరం, ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది, 26దంట. దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు అంటే ఎవరి కోసం? మన అంటే ఎవరి కోసం? మనకు పోలిక చొప్పున, మన పోలికై చొప్పున నరులను చేయుదుము. నరులు అంటే ఎవరు? భూమి మీద నివసించేవారు. చేయుదుము అంటే దేవుడు ఆకారంలో చేయుదుము అంటే దేవుడికి ఆకారం పెట్టినారు మనుషులే. సో ఇండైరెక్ట్గా దేవుడు మన స్వరూపమందు మన పోలికై చొప్పున నరులను చేయుదుము అంటే, ఈ లైన్ బాగా చూడండి, దేవుడు మనలాగే ఉండను, 2 కళ్ళు ఉండను. మనలాగే అంటే బుద్ధి అనుకుందాం. వాట్ అబౌట్ ఐస్? 2 ఐస్ ఉండెను. మనలాగే శ్వాస పీల్చును, మనలాగే శ్వాస వదలును. శ్వాస గాలితో కాకుండా ఇంకెక్కడైనా పీల్చగలమా తమ్ముళ్ళు? చూడండి అతను రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో చూడండి. దేవుడు తనే అంటే మనమే దేవుడు అన్నట్టుగా ఉంది లైను. దేవుడు తన స్వరూపమందు నరులు సృజించను, తన స్వరూపమైనటువంటి నరులను సృజించను. తన స్వరూపం ఎట్లా ఉంటుంది? దేవుని వల్ల అంటే మనలాగే. దేవుడు కూడా మనలాగే ఉంటాడు అంటే ఇక్కడ క్లియర్ ఆన్సర్ వచ్చింది కదా. విగ్రహం అంటే అన్నీ కూడా మనలాగా ఉంటాయి. హిందూస్లో కూడా మేము అందరు దేవుళ్ళు మాలాగా ఉన్నారు, వేరే వాళ్ళని ఎక్కువగా నమ్మటం లేదే. రాముడు మాలాగా ఉంటాడు, ఇంకందరూ మాలాగా ఉంటారు, నమ్ముతున్నాం. మనలాగా ఉన్న వ్యక్తి, జస్ట్ ఇమాజిన్ సివిలైజేషన్స్ అంటాం కదా, కొన్ని సివిలైజేషన్స్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అడ్వాన్స్డ్ ఆలోచించి రాశాడేమో బాబు. దేవుని స్వరూపమందు వాని సృజించును, స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు 2 కోసం మాట్లాడను. ఒకటి స్త్రీ, రెండవది సృజించను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అంటే ప్రతి వృక్షమును మీకు మాత్రమే ఇచ్చను. ప్రతి వృక్షం వాటి యొక్క ఫలములో మనకి ఇచ్చును. కొన్ని పళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అమెజాన్లో, దాని దగ్గరికి వెళ్ళండి, తిన్నారంటే పోతారు. అలాంటి పళ్ళు ఉంటాయి. దేవుడు అవి కూడా మనకే ఇచ్చును. తినిదివా సోదరా, తినిదివా వెళ్ళి అమెజాన్లో కొన్ని పళ్ళు ఉండెను. ఫ్రెండ్స్ ఇది ఎప్పుడే తేలదో. ఓకే, 30 ఇంకా 31 ఉన్నాయంట. ఈ ఆదికాండం 1వ అధ్యాయం కంప్లీట్ చేద్దాం. ఓకే, దీనికి 1/2 అవర్ పట్టింది. నెక్స్ట్ అధ్యాయానికి ఎన్ని గంటలు పడుతుందో మనకే తెలియదు. ఖచ్చితంగా నాకు మినిమం సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. వీళ్ళు క్రైస్తవులు అని పిలుచుకున్న వీరు ఫస్ట్ మానవత్వంలో మూసుకున్నటువంటి వ్యక్తులు కోసం నేను గురించి మాట్లాడుతున్నా. మినిమం 50 మంది సబ్స్క్రైబర్ అవ్వండి. దాని తర్వాత లైవ్స్ పెడతాను, ఒక్కొక్కరిని ఆడుకుంటాను. చూడండి, ఒక్క అధ్యాయంతో 10 సంవత్సరాలు పట్టినా పర్లేదు. అంటే ఆదికాండంలో చాలా ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి, సుమారుగా 50 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి. ఒక్కొక్క అధ్యాయంకి ఒక్కొక్క గేమ్. ఆదికాండం లాగా ఇంకా చాలా కాండాలు ఉంటాయి నాకు తెలిసి. మంచి టైంపాస్ అయిపోతుంది. ఇవి కాదు వివరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూటిగా చెప్తున్నాను, ఉన్నారా? ఉంటే రండి.
ఓకే, దీని ట్రాన్స్లేషన్ ముందు ఎక్కడి నుండి జరిగింది తెలుగుది, ఇంగ్లీష్ నుండి అంటే ఇంగ్లీష్లో దీనికి కరెక్ట్గా ఉందా లేదా, వేరే భాషకి ఇది, ఆ 3 లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కరెక్ట్గా ఉందా లేదా. నేను ఏం చెప్తున్నానంటే రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ రాంగ్ అసంప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, దేవుడు తన చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగాను ఉండును. ఏమో ఫ్రెండ్స్, 6వ దినం అయిపోయిందంట.